ప్రజల నుంచి వచ్చిన సాహిత్యాన్ని ప్రజల కొరకు తీసుకొని మళ్ళీ ప్రజలకే అప్పచెప్పడం రా మన బాధ్యత అని చెప్పేవాడు. పాట ఎవరి కొరకు పాడాలి? పాట ప్రజల కొరకు పాడాలి. ప్రజలు బాగుంటేనే మనమంతా బాగుంటాం. ఈ సమాజంలో మనంతా భాగస్వామ్యం కావాలని చెప్పి పాట పాడేది. ఎన్ని కష్టాలు! స్త్రీ పక్షపాతి గద్దరన్న ఎవరేమన్నా స్త్రీల కొరకరే. మనకు చెల్లె ఉంది, తల్లి ఉంది, అందరు మన భార్య ఉన్నది. అందరూ దేశంలో సగ భాగం స్త్రీలు ఉన్నారు. స్త్రీల గురించి వాడాలరా, స్త్రీ తల్లికి అని చెప్పి చెప్పిండు. మరి అటువంటి గద్దరన్న నిండు అమాసనాడు ఒలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఒలచ్చ గుమ్మడి. నిండు అమాసనాడు ఒలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఒలచ్చ గుమ్మడి. నిండు అమాస చూడలేదు ఒలచ్చ గుమ్మడి ఒకడు ముద్దడ రాలే ఒలచ్చ గుమ్మడి. అమాసనాడు ఒలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఒలచ్చ గుమ్మడి. అత్త తండ్రి చూడలేదు ఒలచ్చ గుమ్మడి ఒకడు ముద్దడ రాలే ఒలచ్చ గుమ్మడి. చూడలేదు ఒలచ్చ గుమ్మడి ఒకడు రాలే ఒలచ్చ గుమ్మడి. సమ్మక్కను చేస్తా ఒలచ్చ గుమ్మడి సాలక్కను చేస్తా ఒలచ్చ గుమ్మడి. సమ్మక్కను చేస్తా ఒలచ్చ గుమ్మడి సాలక్కను చేస్తా ఒలచ్చ గుమ్మడి. సమ్మక్కను చేస్తా ఒలచ్చ గుమ్మడి సాలక్కను చేస్తా ఒలచ్చ గుమ్మడి. సమ్మక్కను చేస్తా ఒలచ్చ గుమ్మడి సారలమ్మను చేస్తా ఒలచ్చ గుమ్మడి. సాకాయలమ్మను చేస్తా ఒలచ్చ గుమ్మడి రాణి రుద్రమ్మను చేస్తా ఒలచ్చ గుమ్మడి. సాకాయలమ్మను చేస్తా ఒలచ్చ గుమ్మడి రాణి రుద్రమ్మను చేస్తా ఒలచ్చ గుమ్మడి. అయ్యో నిండు అమాసనాడు ఒలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టిందని ఒలచ్చ గుమ్మడి. నిండు అమాసనాడు ఒలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఒలచ్చ గుమ్మడి. తప్పుకోను సాదుకుంటా ఒలచ్చ గుమ్మడి సమ్మక్కను చేస్తా ఒలచ్చ గుమ్మడి. పంపుకోను సాదుకుంటా ఒలచ్చ గుమ్మడి సమ్మక్కను చేస్తా ఒలచ్చ గుమ్మడి. అయ్యో సమ్మక్కను